కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిపోయింది. ఈ 100 రోజుల్లో నీలాంటి వికలాంగులకి ఏదన్నా సరే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చిందంటావా అసలుకి? 100కు 100% ఈ 100 రోజుల కూటమి ప్రభుత్వంలో 100కు 100% మా వికలాంగులకి మంచి జరిగింది. దానికన్నా ముందు మాకు ఇంకా ఆనందం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుగుదేశం ప్రభుత్వం అభిమాని ప్రపంచంలో ఉన్న ఎక్కడైనా ఉన్న వాళ్ళందరికీ ఆనందకరమైన విషయాలు 2 జరిగినాయి. ఒకటి, తాడేపల్లి జగన్ని బురదలోకి లాక్కరాటం నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అయింది. గత ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో ప్రజలకి కరోనా టైంలో కానీ అనేకమైన సంక్షోభ టయాల్లో కానీ జగన్ రెడ్డి పరదాలు కట్టుకొని కింద ప్లాట్ఫామ్లు వేసుకొని కింద పరదాలు వేసుకొని అక్కడ జనాలు ఉన్నా లేకపోయినా అతను గ్రాఫిక్స్ చేసుకొని మామూలుగా రావటమే నేను చూసా గత 5 సంవత్సరాల కాలంలో. ఎప్పుడైతే విజయవాడలో జగను చేసిన విధ్వంసమే ఇది కూడా, ఆ విజయవాడలో వరదలు రావటానికి కారణమయ్యాడో ఆ వరదలలోకి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ జగన్మోహన్ రెడ్డిని బురదలోకి లాక్కొచ్చాడు. బురదలోకి లాక్కరాటం అది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి చాలా కన్నుల పండగగా ఉంది. రెండోది ఏంటంటే మొన్న ఎయిర్పోర్ట్లో చూసాం, నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను, నా పని అయిపోయింది నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. ఆ 2 మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ 2 చూడటం, ఆ 2 మా కన్నులతో మేము చూడటం, నారా చంద్రబాబు నాయుడు గారు జగన్ని బురదలోకి రాటం. రెడ్డి అని నేను ఎందుకన్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రపంచం మొత్తం మీద అతన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతోమంది యాత్రికులు వస్తారు, ఎంతోమంది జనాలు వస్తారు, ఎంతోమంది నమ్మకంగా పూజించే దేవుడు, కలియుగ దేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వరులు గారు. అతని ప్రసాదంలో కూడా కల్తీ జగను మనోడు ప్రసాదంలో కానీ అన్నిట్లలో కానీ. అందుకని అతను అసలు దేనికి సంబంధించిన వాడో కూడా నాకు తెలీదు. అందుకని నేను అతన్ని రెడ్డి అని సంబోధించను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక, సరే ఆ విషయం పక్కన పెడదాం, మనం కాసేపు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కాసేపు పక్కన పెడదాం. మనం ఒక విషయం మాట్లాడదాం. ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సాధించిన ఘనత ఏముందంటారు? 100 రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మధ్యతరగతి వారిని, మధ్యతరగతి కన్నా కింద ఉన్న వారిని, అంతకన్నా పైన ఉన్న వారిని అట్లా క్యాలిక్యులేషన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని, వికలాంగులని, హిజ్రాలని వీళ్ళందరినీ కలిపి అసలు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి నేనేం చేయగలను, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చేయగలను, అట్లా కేటగిరీ లెక్కగా అతను లెక్కేసుకున్నాడు. లెక్కేసుకొని ఆ వికలాంగులకు వచ్చేసరికి గతంలో నేను 3000 చేశాను, అదే 3000 అలాగే ఉంది. నేను రావటంతోనే వికలాంగులందరికీ 6000 పెన్షను. అసలు వాళ్ళకి కేటగిరీతో కానీ పర్సంటేజ్తో కానీ ఎటువంటి సంబంధం లేదు. కరెంటు బిల్లులు ఉంటే నేను పెన్షన్ తీసేయను, సొంత ఇల్లులో నా తీసేయను అని చెప్పి ప్రతి ఒక్క వికలాంగుడికి 6000 పెన్షన్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఈ 100 రోజుల ప్రభుత్వంలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చేయగలను అని చెప్పి ఆయన ఉంచి, ఆయన మిడిల్ క్లాసులో అందరికీ పనులు కలిగించగలనా లేదా, రావటమే ఇసుక తగ్గించాడు, ఇసుక రేట్లు తగ్గించాడు, అందరికీ పని కలిగేటట్టు చేశాడు, అందరికీ ఆహారం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాడు. అసలు ఒక పేదవాడికి కానీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ కావాల్సింది ఏందన్నా, చేతి నిండా పని ఉండాలి, కడుపు నిండా అన్నం ఉండాలి. పని లేనివాడు ఒక ముద్ద అన్నం తిన్నా చాలు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ పని కల్పించాడు, కడుపు నిండా అన్నం పెట్టాడు, 5 రూపాయలకి అన్నం పెట్టాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు సైకోలాగా ఆయన బిహేవ్ చేయలేదే. అసలు నువ్వు వెళ్ళేటప్పుడు ఏం చేసావు? అప్పులలో ఉంచిన రాష్ట్రాన్ని ఆయన మళ్ళీ తిరగదోడి అసలు అందరికీ ఎలా న్యాయం చేయగలను. వరద టైంలో ఆయన ఇల్లు మునిగిపోయినా సరే జనాలు నాకు శుభ్రంగా ఉంటే చాలని చెప్పి 10 రోజులు బస్సులో ఉండి అక్కడ ప్రజలందరినీ బాగు చేసి మినిమం ఒక బండి కింద పాడైపోయినా సరే టెంట్లు వేపించి అధికారుల మొత్తాన్ని అక్కడికి తీసుకొచ్చి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు. ఫోజులు ఇవ్వడానికి మాత్రమే వెళ్ళాడంట చంద్రబాబు నాయుడు అక్కడికి. ఫోటోలకు ఫోజులు ఇచ్చి పరదాలు కట్టుకునే నిన్నో బురదలోకి లాక్కొచ్చాడు. అది చాలదా జగన్? అది చాలు కదా. ₹1 కోటి ఇచ్చాడు కదా జగన్ కూడా. ఏది మాటే కదా.
దేవినేని అవినాష్ వీళ్ళందరూ వెళ్ళి సంచులు పంచారు కదబ్బా. సంచులు అయ్యా, సంచులలో ఏమున్నాయో మనకు చూపించలేదుగా, పైన సంచులే కదా మనకు చూపించింది. ఆ జగను మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి ఆ స్టిక్కర్లు గోడకి ఎలా ఉంటాయో అలాగా ఆ సంచులు కూడా ఉంటాయి, కానీ సంచులలో ఏముండదు, ఖాళీ డొల్ల ఆడంతా ఏముండదు. అందుకనే 11 జగను అని ఫిక్స్ చేశారు కాబట్టి నా టైం అయిపోయిందని చెప్పి ఎయిర్పోర్ట్లో మొన్న వెళ్ళిపోతున్నానని చెప్పి బెంగళూరు సర్దుకున్నాడు. సరే ఇవన్నీ కాదు, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అసలు అమలు చేసేది కార్యాచరణే పెట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. మరి ఒకదాని తర్వాత ఒకటి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తుంటే, ఒక విధ్వంసం చేసిన తర్వాత ఇంకో విధ్వంసం, ఏదో ఒకటి రౌడీయిజంగా నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఆయన్ని పనిచేయటానికి ఏముంది? నువ్వేమో ప్రజలు అందరూ నాశనం అయిపోవాలని చెప్పి ప్రకాశం బ్యారేజీని కూల్చేస్తుంటవి, ఆ ప్లాన్లన్నీ చేస్తుంటే ఇటు పక్క జనాల్ని కాపాడుకోవాలా, సూపర్ 6ని అమలు చేయాలా. సరే, అయినా ఆయన విజన్తో 1/1 నువ్వు మద్యం ధరలు పెంచావు, సగానికి సగం మద్యాన్ని అందరికీ అందుబాటు రేట్లలోనే తీసుకొచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు పెంచిన ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులను కూడా తగ్గించారు. ఆ వరద బాధితులకే 5 రూపాయలకే నిత్యావసర వస్తువులు అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది కదా. నీవు అసలు ఏం చేసావు? ఆ సంచులో ఖాళీ సంచులు వేసుకొని ఏదో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన జగను, ఇక నీ పని అయిపోయింది కాబట్టి నువ్వు టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయావు బెంగళూరు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక, మీరు ఇందాక అన్నారు ఆ కోటలో ఉండేవాడిని బురదలోకి తీసుకొచ్చారని. మరి గతంలో కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో చాలాసార్లు తిరిగాడు కదా జగన్మోహన్ రెడ్డి. అది హెలికాప్టర్లో తిరిగాడు, పైనుంచి హెలికాప్టర్లో తిరిగి కింద వచ్చేసరికి బాహుబలి సెట్టింగ్ వేసాడు మనోడు. చెప్పడం మాత్రం బాహుబలి వాళ్ళేస్తారని చెప్పాడు. బాహుబలి సెట్టింగ్ మొత్తాన్ని పూర్తిగా అమలు చేసింది జగనే. ఈ పరదాలు కట్టించుకుంటాడు, కింద మ్యాట్లు వేసుకుంటాడు, జనాలు ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్ళి ఇట్లా దండం పెడతాడు, జనాలు ఉన్నట్టు అట్లా సృష్టిస్తారు. అలా చేశారు. పేద ప్రజల సొమ్మునంతా అలా వీడియోలో తీయటానికి అట్లా చేయటానికి వాడుకొని అలా నాశనం చేశాడు. మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చగలడని మీరు భావిస్తున్నారా? 100% నెరవేర్చగలడన్నా. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని డెవలప్ చేయటమే ఆయన ముఖ్య ఉద్దేశం. రాళ్ళ గుట్టలుగా ఉన్న సికింద్రాబాద్ని, హైదరాబాద్ని ఎలా అయితే డెవలప్ చేశాడో, అక్కడ కొన్ని కోట్ల మంది ఎలాగైతే నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకొని బతుకుతున్నారో, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయగలడు, చేస్తాడు. చేసే దమ్మున్నోడు నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన తప్పితే రాష్ట్రాన్ని బాగు చేసేవాడు. రాష్ట్రాన్ని ముంచుతుందే చంద్రబాబు నాయుడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందే చంద్రబాబు నాయుడు. మేము ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అందించాము, చంద్రబాబు నాయుడు వచ్చి సంక్షేమ పథకాలు ఆపేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ వెర్షన్. ఈ రెండింటిలో ఏది నిజం అనుకోవాలంటారు? సంక్షేమ పథకాలు ఇవ్వటంలో నువ్వు విఫలమయ్యావు కాబట్టే ప్రజలందరూ నారా చంద్రబాబు నాయుడు గారు వైపు చూశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు ఒకే దారిలో నడపగలిగేవాడే నిజమైన నాయకుడు. ఆ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చూశాడు. నువ్వు ఎవరికి సంక్షేమం చేసావు? నందిగం సురేష్కి, నీతు విజయసాగర్ రెడ్డికి, వాళ్ళకి సంక్షేమం చేసావు. నువ్వు ఆ విజయసాగర్ రెడ్డి ఏం చేశాడో తెలుసుగా? శాంతిని సంక్షేమం దగ్గరికి తీసుకున్నాడు, సంక్షేమ పథకం ద్వారాగా ఒక బిడ్డను కానిచ్చాడు. అట్లాగే నీ అంబటి రాంబాబు కానీ, గోరంట్ల మాధవ్ కానీ వీళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చావు. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మన గుడివాడ పోరంబోకు నాని ఉన్నాడు, వాడు నోరేసుకొని పడంగంలోనే వాడికి సంక్షేమం ఇస్తున్నావు, ఒక సూటికేసి పంపిస్తున్నావు. అట్లా చేసావు. కానీ నీ సంక్షేమ పథకాలన్నీ ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చూశారు. నువ్వు చెప్పింది ఏంది? నీ భారతీ మేడం గారు చెప్పింది ఏంది? ఎంతమంది పిల్లలు ఉన్నా సరే మేము విద్యా దీవెన ఇస్తామన్నారు. ఏది ఇయ్యలేదు కాబట్టే కదా మీ పరిపాలన నచ్చలేదు, జనాలు పక్కకి వెళ్ళిపోయారు. అభివృద్ధి చేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమ పథకాలు ఎట్టి పరిస్థితులలో 600 సరే నారా చంద్రబాబు నాయుడు గారే ఇచ్చేది. ఆయనే నిజమైన నాయకుడు కాబట్టి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నారా చంద్రబాబు నాయుడు గారికే మొగ్గు చూపారు. థ్యాంక్ యూ.